మీకు చిన్న కథ చెప్తా. అదేటంటే, ఒకరోజు దేవుడట గాడిదతోని ఇలా చెప్తారట. ఏటంటే, "నీకు నేను 60 సంవత్సరాలు ఇస్తా. నువ్వు మనుషులకి హెల్ప్ చేసుకొని, కష్టపడి జీవించు" అంటారట. అలాగని ఈ గాడిద ఏటంటదంటే, "నాకు 60 సంవత్సరాలొద్దు, 30 సంవత్సరాలు చాలు" అంటదట. అక్కడి నుంచి కుక్క దగ్గరికెళ్తారట. "నీకు 30 సంవత్సరాలు ఇస్తా. నువ్వు అక్కడ, ఇక్కడికెళ్ళి తినేసి ఎంజాయ్ చేసుకొని జీవించు" అన్నదట. కుక్క అంటదట, "నాకు 30 సంవత్సరాలొద్దు, 20 సంవత్సరాలు చాలు" అంటదట. అక్కడి నుంచి కోతికి అడుగుతారట ఏటనేసి, "నీకు 40 సంవత్సరాలు ఇస్తా. నువ్వు ఆడించి ఎంటర్‌టైన్‌మెంట్ చేసి జీవించు" అంటారట. "నాకు 40 సంవత్సరాలొద్దు, 20 సంవత్సరాలు చాలు" అంటదట. మనుషుల దగ్గరికెళ్తారట. మనుషుల దగ్గరికెళ్ళి ఇట్లా చెప్తారు. ఏటంటే, "మీకు 30 సంవత్సరాలు ఇస్తా. మీరు తాగేసి ఎంజాయ్ చేసుకొని జీవించండి" అంటారట. మనుషులంటారట, "మాకి 30 సంవత్సరాలు చాలదు, 100 సంవత్సరాలు కావాలా" అంటదట. సరే అని ఒప్పుకుంటారట. అలాగనేసి నెక్స్ట్ ఏటి చేస్తారంటే, మనుషులు 100 సంవత్సరాలు ఎలా జీవిస్తారంటే, 30 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు. తాక్కొని, తిరుక్కొని అన్నీ చేసుకొని 30 సంవత్సరాల దాకా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో వచ్చే 30 సంవత్సరాలు ఎలాగంటే గొడ్డులాగా కష్టపడతారు. గాడిదలాగా కష్టపడతారనమాట. నెక్స్ట్ ఇంకా 20 సంవత్సరాలు ఏటి చేస్తారంటే, కోతిలాగా చిన్న పిల్లలుంటారు కదా! ఆళ్ళతోని ఆడుకొని, ఈళ్ళకి నవ్వించి, ఆళ్ళకి నవ్వించుకొని ఉంటారనమాట. ఇంకా 20 సంవత్సరాలు కుక్కలాగా అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి ఆళ్ళది ఇస్తే తినడం, ఈళ్ళిస్తే తినడం చేస్తారనమాట. అలాగనింది ఈ దేవుడు మనకిచ్చిన 100 సంవత్సరం మనము ఇలాగ ఉపయోగించుకున్నాం. అర్థమవుతుందా గైస్?